Briefs first before we go to analysis. టాప్ టెక్ కంపెనీల్లో ఒకటైన కాగ్నిజెంట్ అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఉద్యోగాల్లో కోత పెట్టడంతో పాటు ఆస్తులను విక్రయించాలని కూడా కంపెనీ యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఉపాధి రహిత అభివృద్ధిపై మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు గవర్నర్ రఘురామ్ రాజన్. వృత్తి విద్యా సంస్థలు నైపుణ్యాల శిక్షణ ద్వారా కొద్ది కాలంలోనే ఉద్యోగ కల్పన సమస్యకు చాలా వరకు అధిగమించవచ్చన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇక లారస్ ల్యాబ్స్ అనుబంధ కంపెనీ లారస్ సింథసిస్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన యూనిట్లో యుఎస్ఎఫ్డిఏ తనిఖీలు చేసింది. విశాఖ దగ్గరలోని కంపెనీ తయారీ యూనిట్లో జరిపిన తనిఖీల్లో మొత్తం 5 లోపాలను గుర్తించిందని లారస్ ల్యాబ్స్ వెల్లడించింది. ఇక దేశీయ వినోదం మీడియా రంగంలో మరో మెగా విలీన ఒప్పందం కుదరనుంది. అంతర్జాతీయ వినోద రంగ దిగ్గజం డిజ్నీ స్టార్ భారత ఆస్తులను ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంది. Right, so those were the business briefs. So analysis తీసుకుందాం కారుణ్య నుంచి. Good morning, Karunya. So to start with global cues, markets US లో straight positive sessions గా చూస్తున్నాం, fourth consecutive time. How do you start this? That's correct, and fresh record highs kuda login chesayi US markets. So good gains, good handover coming in. Dow Jones 0.5% ninna rally ayindi. S&P 500 kuda 0.5%, Nasdaq 0.7%. Of course ee varam Fed reserve the meeting and while interest rate decision emo important factor, important trigger untundi, kani US inflation numbers kuda vacchayi. So dan valla markets are just digesting that endukante avi as expected vacchayi, no negative surprises. So dan valla markets lo stability and momentum continue out chusam. ఏషియా ఎక్విటీ మార్కెట్స్ ఇవాళ మిక్స్డ్ గా ఉన్నాయి మోస్ట్లీ. అఫ్ కోర్స్ జపాన్ నుంచి క్వార్టర్లీ ట్యాంకన్ సర్వే వచ్చింది, సో ఇన్వెస్టర్స్ ఆర్ డైజెస్టింగ్ దాట్. కానీ జాపనీస్ మార్కెట్స్ నికాయ్ అయితే పాజిటివ్ గానే ఉంది, ఆల్మోస్ట్ 0.5% గెయిన్స్ తో ట్రేడ్ అవుతోంది. ఏఎస్ఎక్స్ కూడా 0.5%, కానీ కాస్పీ, హ్యాంగ్సెంగ్, షాంఘాయ్ ఇవి 3 ఇండిసీస్ ఏమో ఇప్పుడు కూడా సెల్లింగ్ చూస్తున్నాయి కంటిన్యూస్లీ. అఫ్ కోర్స్ యుఎస్ ఫెడ్ రిజర్వ్ డిసిజన్ ఏషియా మార్కెట్స్ కూడా ఇంపాక్ట్ అవుతుంది, సో ఆల్ ఐస్ విల్ బి ఆన్ దాట్ నౌ. ఇండియన్ మార్కెట్స్ లో అఫ్ కోర్స్ పెద్ద ట్రిగర్, పెద్ద ఫ్యాక్టర్ టు వాచ్ విల్ బి ఇండియాస్ హెడ్లైన్ రీటైల్ ఇన్ఫ్లేషన్ రేట్. ఏదేమో 5.55% వచ్చింది నవంబర్ లోనే. సో అఫ్ కోర్స్ అక్టోబర్ కంపారిజన్ లో నవంబర్ ఇన్ఫ్లేషన్ నంబర్స్ పెరిగే ఎక్స్పెక్టేషన్స్ ఉండేది. ఎవ్రీబడి థాట్ నవంబర్ లో ఎక్కువగా హై ఇన్ఫ్లేషన్ ఫిగర్ వస్తుంది, కానీ దిస్ ఇస్ బిలో ఎక్స్పెక్టేషన్స్. 5.8, 5.9 అలాగే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండేవారు ఎకానమిస్ట్, ఇదేమో 5.55% వచ్చింది. సో అక్కడ కూడా మేము కొంచెం రిలీఫ్ చూడొచ్చు ఇన్వెస్టర్స్ వైపు నుంచి, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఇస్ నాట్ యాజ్ హై యాజ్ ఎక్స్పెక్టెడ్ నవంబర్ మంత్ లోని. ఆయిల్ ప్రైసెస్ కూడా 3% కన్నా ఎక్కువ ఓవర్ నైట్ డ్రాప్ అయ్యాయి, లోయెస్ట్ లెవెల్ ఇన్ 6 months. అనదర్ పాజిటివ్ ఏది మార్కెట్స్ కోసం ఇవాళ ప్లే అవుట్ అవ్వచ్చు. ఎఫ్ఐఐస్ నిన్న మ్యూటెడ్ గానే ఉండేవారు, ఎక్కువ బయింగ్ చేయలేదు, సెల్లింగ్ కూడా చేయలేదు. సో ఆల్మోస్ట్ 77 crore వర్త్ షేర్స్ ఎఫ్ఐఐస్ కొన్నారు ఇండియన్ మార్కెట్స్ లో. డిఐఐస్ 1900 crore షేర్స్ వర్త్ షేర్స్ నిన్న పర్చేస్ చేశారు మార్కెట్ లో. సో నిన్న మేము చూసాం 2 day ది ర్యాలీ బ్రేక్ అయింది మార్కెట్ లో, కానీ డిఐఐస్ స్టిల్ వెంట్ అహెడ్ అండ్ వాళ్ళు ఆల్మోస్ట్ 2000 crores వర్త్ ఆఫ్ షేర్స్ నిన్న మార్కెట్ నుంచి కొన్నారు. అండ్ ఇవాళ కూడా క్యూస్ పాజిటివ్ గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ కూడా పాజిటివ్ ఓపెన్ ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో వాట్ విల్ బి ద స్టాక్స్ అండ్ న్యూస్ ఇవాళ? సో ముఖ్యంగా టెక్ వినిపిస్తుంది, ఇటు విప్రో అవ్వచ్చు లేకపోతే మిగతా కంపెనీస్ కూడా. సో హౌ డు యు స్టార్ట్ దిస్? డు వి సీ ఎనీ మోడరేషన్ కమింగ్ డేస్? గివ్ us a sense of it please. సో హెవీ వెయిట్స్ మీద చూస్తే ఎస్, టెక్ కంపెనీ విప్రో ఇవాళ ఫోకస్ లో ఉంటుంది. ఆర్ఎస్ఏ అని ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, ఇట్స్ వరల్డ్స్ లీడింగ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో ఆర్ఎస్ఏ తో వాళ్ళు ఒక కొత్త అగ్రిమెంట్ సైన్ చేశారు. ఆర్ఎస్ఏ ది మైగ్రేషన్ టు క్లౌడ్, వాళ్ళ కంప్లయన్స్, సెక్యూరిటీ, ఐటీ ఇన్ఫ్రాని స్కేలబుల్ చేయడానికి విప్రో వాళ్ళ హెల్ప్ చేస్తుంది. అండ్ అఫ్ కోర్స్ దిస్ ఇస్ నాట్ అ న్యూ కాంట్రాక్ట్ విన్ ఫర్ విప్రో, కానీ ఆల్రెడీ ఆర్ఎస్ఏ తోటి వాళ్ళది 2016 నుంచి ఒక ప్రొఫెషనల్ రిలేషన్షిప్ ఉంది. సో దానిలోనే ఇంకొక 3-year ఎంగేజ్మెంట్ కోసం వాళ్ళు ఈ అగ్రిమెంట్ సైన్ చేశారు. సో ఇట్స్ డెఫినెట్లీ మూవింగ్ ఇన్ అ పాజిటివ్ డైరెక్షన్ ఫర్ విప్రో అండ్ ఆర్ఎస్ఏ బోత్. యాక్సిస్ బ్యాంక్ కూడా ఇవాళ ఫోకస్ లో ఉండొచ్చు. అకార్డింగ్ టు మీడియా రిపోర్ట్స్, ప్రైవేట్ ఎక్విటీ కంపెనీ బెయిన్ క్యాపిటల్ ఫ్రెష్ బ్లాక్ డీల్ ద్వారా $444 million
వర్త్ ఆఫ్ షేర్స్ యాక్సిస్ బ్యాంక్ లోని ఆఫ్లోడ్ చేయబోతోందని మీడియా రిపోర్ట్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ 1.1% స్టేక్ ఉంటుంది. బెయిన్ క్యాపిటల్ తను వేరే ఎంటిటీస్ ద్వారా ఈ సేల్ చేయబోతోందని ఈ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఆఫర్ ప్రైస్ ఏమో ఫ్లోర్ ప్రైస్ ఏమో 1109 రూపీస్ పర్ షేర్ మీద సెట్ చేశారు వాళ్ళు. సో యాక్సిస్ బ్యాంక్ డెఫినెట్లీ ఇవాళ ఫోకస్ లో ఉంటుంది. నెక్స్ట్ యూ హ్యావ్ మ్యాన్కైండ్ ఫార్మా. నిన్న మేము రిపోర్ట్ బేస్డ్ స్టోరీ చెప్పాం మా వ్యూవర్స్ కి. అఫ్ కోర్స్ ఫైనలీ వీ హ్యావ్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ as well. బేజ్ ఏది క్రిస్ క్యాపిటల్ ప్రైవేట్ ఎక్విటీ ఫర్మ్ ఒక ఎంటిటీ ఉంది బేజ్ అని, వాళ్ళు 1.8 crore షేర్స్ సెల్ చేశారు మ్యాన్కైండ్ ఫార్మాలో. దీని వర్త్ ఏమో ఆల్మోస్ట్ 3,300 crore rupees. So Beige has been a big seller in Mankind Pharma. Adi kaka Hema CIPEF 56 lakh shares ammin company loni. Cane Hill CIPEF 69.6 lakh shares ammar company loni. Buyer e transaction lo nemo Kotak Mutual Fund vallu Kotak Funds India emo 20.3 lakh shares konnaru. So Mankind Pharma major change of hands ikkada ayindi. So ivala konచెం stock reaction lo చూడొచ్చు. జీ ఎంటర్టైన్మెంట్ లో ప్లూటస్ వెల్త్ మేనేజ్మెంట్ 90 lakh షేర్స్ కొన్నది, ఆల్మోస్ట్ 0.9% స్టేక్ ఇన్ ద కంపెనీ. కరూర్ వైశ్య బ్యాంక్ లో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ 1.5% స్టేక్ అక్వైర్ చేసింది. సో కరూర్ వైశ్య కూడా కొంచెం పాజిటివ్లీ వాళ్ళు రియాక్ట్ అవ్వచ్చు. ఇండియన్ బ్యాంక్ ఏమో ఫండ్ రేజ్ యాక్టివిటీ ప్లాన్ చేస్తోంది. వాళ్ళు క్యూఐపి నిన్న లాంచ్ చేశారు. ఫ్లోర్ ప్రైస్ ఏమో 414.4 రూపీస్ పర్ షేర్ మీద వాళ్ళు ఫిక్స్ చేశారు. Then you also have Force Motors. Board emo TP Surya loni 12.12% stake acquisition kosam approval ichindi. Idi oka Tata Power Renewable Energy Company the entity undi TP Surya ani. So Force Motors dantlo 12.2% stake konukkobothunaru. Shilpa Medicare Unit 6 ఇది బెంగళూరు లో ఉంది. వాళ్ళకి TGA ఆస్ట్రేలియా నుంచి ఒక అప్రూవల్ వచ్చింది ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్, లేబులింగ్, ప్యాకేజింగ్, టెస్టింగ్ ఆఫ్ మెడిసినల్ ఓరల్ మౌత్ డిజాల్వింగ్ ఫిల్మ్స్ కోసం. ఈ అప్రూవల్ తో డెఫినెట్లీ శిల్పా మెడికేర్ కి బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఆస్ట్రేలియన్ మార్కెట్ లో వాళ్ళకి ఫ్యూచర్ లో అప్రూవల్స్ అండ్ మార్కెట్ చేయడానికి తన ప్రొడక్ట్స్ అండ్ తన మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్ ని మార్కెట్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఆస్ట్రేలియన్ మార్కెట్ లో శిల్పా మెడికేర్ కి. లాస్ట్లీ లారస్ ల్యాబ్స్, యూ వర్ టెలింగ్ అబౌట్ ఇట్ ఇన్ హెడ్లైన్స్ ఆల్సో. వాళ్ళకి యుఎస్ఎఫ్డిఏ ఒక ఇన్స్పెక్షన్ చేసి కన్క్లూడ్ చేసింది. ఫార్మ్ 483 ఇష్యూ చేసింది 5 అబ్జర్వేషన్స్ తో వైజాగ్ యూనిట్ కోసం. సో కంపెనీ సైడ్ ఇట్స్ అ ప్రొసీజరల్ అబ్జర్వేషన్. దే ఆర్ లుకింగ్ అట్ ఆల్ ద ఇష్యూస్ అండ్ వాళ్ళు టైమ్లీ అవి రిజాల్వ్ చేస్తామని కూడా టార్గెట్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ కారుణ్య. సో ఈవినింగ్ ఎలా ఉంటాయి ట్రెండ్స్, ఎలా క్లోజ్ అయినాయి అనేది మనం సాయంత్రం బులెటిన్లో మాట్లాడదాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.